వేదికను అలంకరించిన పెద్దలు విభాగ సహసంఘ చాలక్జీ, భాగ సంఘ చాలక్జీ, ఆత్మీయ స్వయం సేవకులారా, కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వయం సేవకులు, మాతృమూర్తులు, తీయటి మామిడి పండు కావాలని చెప్పేసి ఆ విత్తనాన్ని ఒక బంగారు పాత్రలో తీయటి తేనె పోసి మంచి వాసన రావాలి కాబట్టి యాలకుల పొడి వేసి అందులో ఆ విత్తనాన్ని టెంకని వేసి ఎదురు చూశాడు. 2 రోజులైంది, 3 రోజులైంది, వారం అయింది, తీసి చూస్తే మొక్క రావట్లేదు, కుళ్ళిపోతుంది. బంగారు పాత్ర మంచిదే, తీయటి తేనె మంచిదే, యాలకుల పొడి మంచిదే, ఆ పెట్టినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం మంచిదే, కానీ ఆ ప్రాసెస్ ఏదైతుందో పద్ధతి సరైంది కాదు. కాబట్టి తీయటి మామిడి పండు కావాలంటే ఆ టెంకని, ఆ విత్తనాన్ని ఆ మట్టిలో పెట్టాలి. ఆ మట్టిలో ఉండేటువంటి సారము, నీటిలో ఉండేటువంటి సారము, ఎరేసినటువంటి ఎరువు యొక్క సారము తీసుకొని ఆ విత్తనము మొక్కై చెట్టై పనులనిస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినటువంటి డాక్టర్జీ కూడా ఈ దేశం కోసం జీవించాలనేటువంటి వ్యక్తులు ఉపన్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా, ప్రచారము చేసిన ద్వారా కాదు, ఈ కన్న తల్లి యొక్క ఒడిలో ఆడుకుంటూ పాడుకుంటూ పడి లేచినప్పుడు మాత్రమే అతని హృదయం లోపల ఈ భూమి కేవలం మట్టి ముద్ద కాదు, నా కన్న తల్లి అనేటువంటి భావన నింపి దీనికోసం నేను జీవించాలి, అవసరమైతే మరణించాలనేటువంటి ఆలోచన కలిగేటువంటి వ్యక్తుల్ని తయారు చేస్తుంది. అందుకోసమే సంఘాన్ని ప్రారంభించిన తర్వాత డాక్టర్జీ గంటసేపు శాఖ అనేటువంటి తంత్రాన్ని ఇచ్చారు. ఈ గంటసేపు శాఖలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఒక చక్కటి మార్పు అతని లోపల కలుగుతుంటుంది. పండగ వస్తున్నది, మిఠాయి చేయాలి, సంక్రాంతి వస్తుంది, అరిసెలు కావాలి. ఒకటి నెయ్యి కోసం చెప్పేసి పిల్లవాడికి చెప్పింది పాలు తీసుకురమ్మని. నెయ్యి పాలలో నుంచి ఎట్లా వస్తుంది? పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. తీసుకొచ్చి చూస్తే ఆ పాలలో నెయ్యి వాసన రావట్లేదు, నెయ్యిలాగా తగలట్లేదు, నెయ్యి యొక్క రుచి లేదు. కానీ ఇందులో అమ్మ ఏమీ కలపలేదు. కానీ ఒక ప్రాసెస్లో నుంచి వెళ్ళిన తర్వాత వాల్యూ ఎడిషన్ అయింది, నెయ్యి వచ్చింది. ఒకటి చూడడానికి సాధారణ పాలే, కానీ ఒక ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఈ శాఖ అనేటువంటి తంత్రంలో పాల్గొన్న తర్వాత ఒక 40 నిమిషాలు శారీరక కార్యక్రమాలు, 15 నిమిషాలు బౌద్ధిక కార్యక్రమాలు, చివరిలో భారతమాత కొలుస్తూ చేసేటువంటి ప్రార్థన, ఈ ప్రాసెస్లో నుంచి వెళ్ళిన తర్వాత ఆ వాల్యూ ఎడిషన్ అవుతున్నది. ఆ సాధారణటువంటి వ్యక్తి ఈ దేశం కోసం జీవించాలనేటువంటి స్వయం సేవ తయారవుతున్నాడు. శాఖలో ఉండేటువంటి కార్యక్రమాలు చాలా సింపుల్గా కనబడుతుంటాయి, చాలా సాధారణమైనటువంటివి. కానీ పాల్గొన్న కారణంగా వచ్చేటువంటి మార్పు ఏదైతుందో చాలా అద్భుతంగా ఉంటుంది. 20 మంది యువకులు ఆట ఆడుతున్నారు, మధ్యలో కాస్త బలం ఉండేటువంటి వ్యక్తి నిలబడ్డాడు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చుట్టూ మండలంలో నిలబడ్డారు. ఆట ప్రారంభించారు శిక్షకు. మధ్యలో ఉన్నవాడు అడిగాడు, కాశ్మీర్ కిస్కా హై అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకేసేసి కాశ్మీర్ హమారా హై అని చెప్పేసి అన్నారు. రెండోసారి అడిగాడు, మళ్ళీ ఒక అడుగు ముందుకేసేసి కాశ్మీర్ హమారా హై అన్నాడు. మూడోసారి అడిగాడు, 20 మంది ఆ మధ్యలో ఉండేటువంటి వ్యక్తిని తోస్తున్నారు, ప్రతి ఒక్కరు తోసుకుంటున్నారు. 1/2 నిమిషం 30 నిమిషం తర్వాత ఈల వేశాడు శిక్షకు. ఆ మధ్యలో ఏదైతే గీత గీశారో అది కాశ్మీరము, ఎవరి కాలు అందులో ఉందో అతను గెలిచాడు. ఆట మొత్తం కలిపితే 2.5-3 నిమిషాలండి. కానీ ఆట ఆడిన కారణంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో ఏం నిండిందంటే కాశ్మీర్ హమారా హై, కాశ్మీర్ నాది అనేటువంటి భావన నిండింది. పాకిస్తాన్తో, చైనాతో యుద్ధం జరిగిన తర్వాత
సైనికులకు రక్తం కావాలి అని చెప్పేసి పిలుపునిచ్చినప్పుడు వేలాది మంది స్వయం సేవకుల పిలుపు మేరకి రాత్రి పిలుపు అందితే ఉదయానికి చేరారు. సైనికులకు ఆశ్చర్యం వేసింది. ఆఫీసర్స్కి ఎలా వచ్చారని చెప్పేసి అడిగితే చెప్పారు, మేము శాఖలో ఆటలాడతాము, ఆటల్లో నినాదాలు ఇస్తాము. ఆటల్లో ఎక్కడ రక్తం ఇవ్వడం నేర్పలేదు. నినాదాల్లో ఏమిచ్చారో జై జై మాత, భారత్ మాత, జై జై గీత, భగవద్గీత, ఈ నినాదాలతో పాటు ఒక నినాదం ఉంది, జాన్ బి దేంగే ఖూన్ బి దేంగే దేశ్ కి మిట్టి కభీ న దేంగే అని చెప్పేసి స్వయం సేవకులు చెప్పారు. ఆ మిలిటరీ ఆఫీసర్తో శాఖలో ఆడుతున్నప్పుడు, కబడ్డీ ఆడుతున్నప్పుడు ఇచ్చినటువంటి నినాదం ఏదైతుందో, ఈ ఇచ్చినటువంటి నినాదము జాన్ బి దేంగే ఖూన్ బి దేంగే దేశ్ కి మిట్టి కభీ న దేంగే, ప్రాణాన్నైనా ఇస్తాము, రక్తాన్నైనా ఇస్తాము, ఈ భూమి యొక్క ఒక్క అణువును కూడా వదులుకోము. ఈ నినాదం ఏదైతుందో ఈ నినాదం గాలిలో కలిసిపోలేదు, మా రక్తంలో కలిసిపోయింది. ఈ రోజు మీరు పిలుపునిచ్చారు, వెంటనే వచ్చామని చెప్పారు. ఇక్కడ శాఖలో ఉంది కదా చిన్న కార్యక్రమం ఏదైతుందో, ఆటలు ఏవైతున్నాయో ఇటువంటి మార్పుని తీసుకొస్తాయి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు శాఖ చూడడానికి వచ్చాడు. ఐపీఎస్ అన్నాడు, చాలా బాగుందండి, యువకులు బాగా ఆడారు అని గమనించింది చెప్పాడు. ఆటలు ఆడడం చూస్తుంటా నేను చాలా మందిని, గెలిచే వాళ్ళని చూశాను. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే, ఆ ఆడిస్తున్నటువంటి వ్యక్తి ఈల వేసేటువంటి వరకు కూడా ఓటమిని అంగీకరించకుండా చిట్ట చివరి క్షణం వరకు కూడా గెలవడం కోసం ప్రయత్నం చేసేటువంటి జట్టు ఉంది చూడండి, ఇది చాలా గొప్పగా ఉందనిపించింది. ఓటమిని అంగీకరించేటువంటి స్వభావం లేదు. చివరి క్షణం వరకు కూడా ప్రయత్నం చేయాల్సిందే, నేను గెలవాలనేటువంటి కోరిక కలగాల్సిందే. ఒకటి శాఖలో ఉండేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, ఆటలు, వ్యాయామం, సంచలనం ఇటువంటి మార్పుని వ్యక్తిలో తీసుకొస్తుంటుంది. ఒకటి సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క బస్తీకి శాఖ వెళ్ళాలి. మన బర్కత్పుర భాగంలో ఉండేటువంటి 130 బస్తీల్లో ప్రతి బస్తీలో శాఖ జరుగుతుందా లేదా? మన సెల్ ఫోన్ కనుక ఛార్జింగ్ తగ్గిపోయి 10-12కి వచ్చింది అనుకోండి, వెతుక్కుంటాం, పవర్ బ్యాంక్ ఎక్కడుంది, ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుంది, ఛార్జర్ ఎవరి దగ్గర ఉందా, ఏమో అయిపోయింది కదా. కానీ పెట్టుకొని మాట్లాడుతుంటాము, 2-3 పాయింట్లు పెరిగినా చాలా అనిపిస్తుంటుంది. మనం ఉపయోగించేటువంటి ఫోన్ యొక్క ఛార్జింగ్ కోసం ఎంత తాపత్రయపడుతుంటామో, మన యొక్క ఛార్జింగ్ శాఖలో జరుగుతుంటుంది, ఆ తాపత్రయం మనకు కూడా కలగాలి. ఈ భూమి పట్ల భక్తిని, మన ధర్మం పట్ల నిష్టని, ఈ సమాజం పట్ల ప్రేమని కలిగించేటువంటి ఛార్జింగ్ పాయింట్ ఏంటి అంటే మన యొక్క శాఖ. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేటువంటి వ్యక్తి కలిశాడు, అమ్ముతున్నటువంటి వ్యక్తి. ఎలా ఉందండి అని చెప్పేసి అడిగా. వ్యాపారం ఇంకాస్త పెరగాలండి, ఇంకా పెరగాలి, ఏంటి ఇబ్బంది అన్నా నేను. ఛార్జింగ్ చేసేటువంటి స్టేషన్స్ తక్కువ ఉన్నాయి, ఇది పెరిగితే కానీ ఇంకా మా సేల్స్ పెరగదన్నాడు. ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరాలంటే 270 కిలోమీటర్లు, 270 కిలోమీటర్లకి ఛార్జింగ్ పాయింట్స్ మధ్యలో కావాలి. ఫాస్ట్గా ఛార్జ్ చేసేటువంటి స్టేషన్స్ కావాలి. ఒక స్టేషన్లో అనేక కార్లను ఛార్జ్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కావాలి. కానీ ఈ విధంగా హిందూ సమాజానికి అటువంటి ఛార్జ్ చేసేటువంటి శాఖ నా బస్తీలో ఉందా లేదా? నా ఛార్జింగ్ తగ్గిపోతే ఏ విధంగా అయితే తాపత్రయపడుతున్నానో అదే పద్ధతిలో ఈ సంఘ యొక్క భావము ఏదైతే ఉందో ఇది తగ్గిపోకుండా ఉండడం కోసం నేను శాఖకు వెళ్తున్నానా లేదా, నా ఛార్జింగ్ పూర్తి చేసుకుంటున్నాను లేదా. నిన్నటి నుంచి 7 కార్యక్రమాలు ఈ శతాబ్దిలో ఆలోచించినవి. మొదటి విజయదశమి ఉత్సవం జరిగింది. దేశం మొత్తంలో 63,000 స్థలాల్లో 1,05,00,000 మంది పాల్గొన్నారు. మొదటిసారిగా 32 లక్షల మంది గణవేష్లో పాల్గొన్నారు.
గృహ సంపర్కం జరుగుతున్నది, హిందూ సమ్మేళనాలు జరుగుతాయి, 30 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి యువక శిబిరం జరుగుతున్నది. ఈ విధంగా 7 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి బస్తీలో, ప్రతి బస్తీలో శాఖ యొక్క విస్తరణ. రెండవది 7 కార్యక్రమాలు. ఒకటి నిన్నటి నుంచి రాత్రి వారి నుంచి పాల్గొన్న దాంట్లో అనేక రకాల కార్యక్రమాలు చేసాం మనం. ఒకటి యువకులు మనం మనసులో సంకల్పం చేసుకోవాలి. ఒకటి వందే మాతరం యొక్క 150 సంవత్సరాల జయంతి కార్యక్రమం ఇది. ఒకటి రేపు జనవరి 26 కల్లా మనందరం కూడా వందే మాతరం పూర్తి పాఠాన్ని మనం కంఠస్థం చేయొచ్చా లేదా? చేయాలి. దాని చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో మన కాలేజీలో, మన ట్యూషన్ సెంటర్లో, మన హాస్టల్లో మనం మాట్లాడుకోవాలి. రెండవది శారీరకంగా దృఢంగా ఉండాలి. ఒకటి ప్రభుత్వం ఫిట్ ఇండియా అంది, ఖేలో ఇండియా అంది. ఒకటి సూర్య నమస్కారాలు చేసి ఉంటాం ఇవాళ ఉదయం శాఖలో. ఒకటి రథసప్తమి సమయానికి సూర్య నమస్కార యొక్క స్థితి పూర్తిగా వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేసే ఇవాళ నుంచి ప్రారంభిస్తే ఒక 30-35 రోజులు ఉంది. నా శరీరాన్ని ఫిట్గా చేసుకోవాలి. 1936లో ఒలింపిక్స్ జరిగినప్పుడు కబడ్డీ చూపించారు. ఒకటి రేపు 2036కి ఒలింపిక్స్లో మన వైపు నుంచి ప్రయత్నం ఏంటంటే ఒలింపిక్స్లో కబడ్డీ రావాలి. ఒకటి దేశంలో ఉండేటువంటి ప్రతి యువకుడు ఎప్పుడైతే కబడ్డీ ఆడడం ప్రారంభిస్తారో, ఆ కబడ్డీ యొక్క ఫీవర్ కలబడుతుంటుందో ప్రపంచం దాన్ని స్వీకరిస్తుందండి. ఒకటి ఈ 3 విషయాల్లో వందే మాత్రం పూర్తి పాఠాన్ని నేర్చుకోవడము, సూర్య నమస్కారం యొక్క స్థితి పూర్తిగా వచ్చేటట్టుగా శారీరకంగా ఫిట్గా ఉండడము, కబడ్డీ ఆడుతూ సమాజంలో రాబోయేటువంటి ఒలింపిక్స్లో కబడ్డీ వచ్చేటట్టుగా ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయడం. 4వది యువకులు అందరం కూడా మనము పుస్తకాలని చదివేటువంటి అలవాటు. గత 10 రోజుల క్రితము బెంగళూరు పర్యటనలో భాగంగా ముద్దనహల్లి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టినటువంటి ఊరు అది. 101 సంవత్సరాలు బ్రతికారండి ఆయన. 1861లో పుట్టారు, 1962లో చనిపోయారు ఆయన. ఆయన గురించి చెప్తూ అక్కడ ఉండేటువంటి క్యూరేటర్ ఎవరైతున్నారో అతను చెప్తాడు, చివరి రోజు వరకు కూడా పుస్తకం చదివేటువంటి అలవాటు ఉండింది. అతని యొక్క ఆలోచన ఏంటంటే, ఏ రోజునైతే నేను కొత్త విషయాన్ని తెలుసుకోనో ఆ రోజు నేను చనిపోయినట్టు. ఒకటి చిట్ట చివరి వరకు కూడా పుస్తకాన్ని చదువుతూ తనకు తెలియనటువంటి కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి స్వభావం. ఒకటి మనం కూడా ఆ విధంగా పరమ పూజ్య గురూజీ యొక్క ఫోటో ఉంది ఇక్కడ చూసాం మనం. 25,000 పుస్తకాలు చదివారు ఆయన. ఒకటి పుస్తకం మొత్తం చదవలేకపోవచ్చు, కానీ రాత్రి పడుకునే లోపల ఒక పుస్తకం యొక్క ఒక 5 పేజీలని చదివేటువంటి అలవాటు నేను చేసుకోగలుగుతానా? నా యొక్క నాలెడ్జ్ని, నా యొక్క జ్ఞానాన్ని నేను ఏ విధంగా పెంచుకోగలుగుతాను? ఈ విధంగా ప్రతి ఒక్క స్వయం సేవకం వ్యక్తిగతంగా నేను ఏమి పెట్టుకోవచ్చు, లక్ష్యాన్ని పెట్టుకొని నేను ఏ విధంగా చేరాలా? కానీ నా బస్తీలో ఉండేటువంటి యువకుల్ని సంఘానికి ఎట్లా జోడించాలి? ఉదయం ఖమ్మంలో కలిసినప్పుడు స్వయం సేవకు చెప్పాడు, శతాబ్ది లక్ష్యం ఏంటి అన్నాను. అని చెప్పాడు, అయ్యా నా ఫోన్లో 800 కాంటాక్ట్లు ఉన్నాయి, స్వయం సేవకులకు కానటువంటి వాళ్ళు సుమారుగా 670-700 మంది ఉంటారు. ఈ 700 మందిలో నుంచి ఒక 100 మందిని నేను సంఘానికి పరిచయం చేస్తాయి శతాబ్దిలో. కానీ నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండేటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతుందో అందులో నుంచి ఒక 100 మందిని సంఘానికి ఏ విధంగా పరిచయం చేయొచ్చు నేను? రేపు హిందూ సమ్మేళనం వస్తుంది, పరిచయం చేద్దాం సంఘాన్ని.
ఆ విధంగా వ్యక్తిగతమైనటువంటి లక్ష్యం పెట్టుకొని మనందరం కూడా ముందుకెళ్ళాలి. సంఘం కోసం కాదు, సంఘము ఈ దేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం కోసము. ఆ శక్తివంతమైనటువంటి దేశము ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి విశ్వగురు స్థానంలోకి వెళ్ళి ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి స్థితికి వెళ్ళాలి. ఒక టీచరు క్లాస్లో అడిగారు విద్యార్థుల్ని, జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయని చెప్పేసి అడిగారు. పిల్లలు ఆలోచించి చెప్పారు 4 రంగులని. కానీ ఒక పిల్లవాడు లేచి చెప్పాడు లేదు 5 రంగులని. పిల్లలందరూ నవ్వారు. కానీ టీచర్ అడిగాడు 5 రంగుల ఎలా చెప్పన్నాడు. 4 రంగులు ఉన్నాయి. నా తండ్రి సైన్యంలో చేరి యుద్ధంలో ప్రాణాలు అర్పించి ఆ శవము ఇంటికి వచ్చినప్పుడు జాతీయ జెండా కప్పితే ఆ రంగు రక్తం యొక్క రంగు అంటింది చూడండి, అది 5వ రంగు అని చెప్పాడు. అది ఇక్కడ దేశం కోసము ప్రాణాలు అర్పించేటువంటి సైనికులు 17-18 లక్షల మంది దేశంలో ఉన్నారు. సంఘ యొక్క లక్ష్యము ఇండియా హ్యాజ్ ఏ ఆర్మీ కాదు, ఇండియా ఈజ్ ఏ ఆర్మీ కావాలి. సరిహద్దును కాపాడేటువంటి 17-18 లక్షల మంది సైన్యం మాత్రమే కాదు, ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది కూడా ఈ దేశాన్ని, ధర్మాన్ని, సమాజాన్ని కాపాడుకునేటువంటి సైనికులుగా తయారు కావడము ఇది సంఘ యొక్క లక్ష్యం. ఇది ఇండియా ఈజ్ ఏ ఆర్మీ. అజిత్ దోవల్ ఒక చోట మాట్లాడుతూ కాలేజీలో అంటాడు, తీవ్రవాదం గురించి మాట్లాడుతూ అంటాడు. ఒకటి తీవ్రవాది అనేటువంటిది ఒక మైండ్ సెట్. అది తీవ్రవాదం అది తన లక్ష్యము ఒక బాంబు పేల్చేసి గోకుల్ చాట్లో బాంబు పేల్చి 20 మందిలో 30 మందిలో చంపడం అతని లక్ష్యం కాదు. చనిపోయినవాడు ఎట్లా చచ్చిపోయాడు. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ ద్వారా జరిగినటువంటి ఆ 30 మంది 20 మంది లక్ష్యం చనిపోయిన తర్వాత అది విన్నటువంటి చూసినటువంటి 5 లక్షల మంది 10 లక్షల మంది భయభ్రాంతులు గురవుతారే, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. అదే టెర్రరిజం యొక్క లక్ష్యం. అది వాడితే ఆపరేషన్ సింధూరు లక్ష్యం కేవలం ఆ కొద్ది మందిని చంపడం కాదు, ఆ కొద్ది మందిని చంపడం కారణంగా దేశంలో ఉండేటువంటి సాధారణటువంటి వ్యక్తిలో ఆ భయాన్ని కలిగించడం ఏదైతుందో అది తీవ్రవాదుల యొక్క లక్ష్యం. అది కానీ ఎప్పుడైతే ఈ విషయాల్ని తెలుసుకొని దేశం పట్ల భక్తి కలిగి ఉంటామో, దేశభక్తి కలిగి ఉంటామో, క్రమశిక్షణ ద్వారా ధైర్యం పెరుగుతుందో ఈ తీవ్రవాదుల యొక్క ఈ ఆలోచనకి బ్రేక్ పడుతుంటుందండి. ఇలాంటి అక్కడక్కడ సంఘటన జరిగినప్పటికీ చెక్కు చెదరన్నటువంటి దేశభక్తితో ధైర్యంగా నిలబడేటువంటి విశ్వాసం కలగాలి. శ్రీరామచంద్రుడు యొక్క దగ్గర నుంచి సీతమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయి రావణాసుడు తన లంకలో పెట్టిన తర్వాత రాముడికి సీత ఎక్కడ ఉంది అని చెప్పి తెలియడానికి చాలా సమయం పట్టిందండి. కానీ సీత యొక్క ధైర్యం చూడండి. ఇంత శక్తివంతమైనటువంటి రావణాసుడు తన యొక్క రాక్షసులందరినీ పెట్టుకొని తన ఒక అశోకవనంలో తనను పెట్టితే రాముడికి తను ఎక్కడున్నాడో తెలుసో తెలియకపోయినప్పటికీ మధ్యలో హనుమంతుడు వచ్చేసి నేను నిన్ను తీసుకెళ్తా అన్నప్పటికీ ఎంతటి విశ్వాసం చూడండి. నేను రాను, రాముడితోనే వస్తానంది. రావణాసుడు వచ్చి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే సీతమ్మ వారు భయపడలేదు. గడ్డి పరక ఎదురు పెట్టుకొని రావణాసుడితో మాట్లాడినట్టుగా మాట్లాడిందండి. ఒకటి రాముడి యొక్క అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ఠ జరిగిందంటే ఏ విధంగా అయితే ఒక 9-10 నెలల పాటు ఎంత ధైర్యంగా సీతమ్మ వారు రావణాసుడి మధ్యలో అశోకవనంలో ఉందో ఆ విధంగా ఎటువంటి తీవ్రవాద చర్యలు జరిగినప్పటికీ 140 కోట్ల మంది భారతీయులు అచంచలమైనటువంటి విశ్వాసంతో ధైర్యంతో నిలబడ్డము ఇది చాలా ముఖ్యమైనది.
పటేల్ గారిని అడిగారు, ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు వీళ్ళందరినీ కలపడానికి? దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మన నిజాంని కూడా కలిపారు కదా ఈ ప్రాంతం మొత్తాన్ని. పటేల్ మాట్లాడుతూ చెప్తాడు, ఈ కష్టపడడంలో ఐ గెయిన్ నథింగ్ బట్ ఇండియా గెయిన్స్ ఎవ్రీథింగ్ అంటాడు. నేను ఏమీ లాభం పొందకపోవచ్చు, కానీ భారతదేశం లాభం పొందుతుంది. టీంలో ఆట ఆడినప్పుడు ఒక వ్యక్తి బాగా చేయొచ్చు, కానీ టీం ఓడిపోయిందనుకోండి లాభం లేదు. కానీ ఎప్పుడైతే టీం గెలిచిందో ప్రతి ఒక్కరు గెలిచినట్టే. ఉమెన్ యొక్క క్రికెట్ జరిగింది. ఆ క్రికెట్లో మనం చూసాం, మనము కొన్ని రీల్స్ వచ్చేవి వాళ్ళవి. అసలు ఒక వ్యక్తి ఇక్కడ నుంచి అంత దూరము దూకేసి క్యాచ్ అలా పట్టుకోగలుగుతాయని చెప్పేసి నార్మల్ స్థితిలో, సాధారణ స్థితిలో ఊహించడం కూడా కష్టం. అది నేను ఎగిరితే పడతాను ఏమో అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే, ఆ కంఫర్ట్ జోన్లో ఉండుంటే ఆట ఇప్పుడు గెలిచుండే వాళ్ళం కాదండి. ఇక్కడ అమ్మాయి కనిపించింది, ఈ దాటి నేను ఆ విధంగా కంఫర్ట్ జోన్ దాటి, ఎఫర్ట్ జోన్ దాటి ఆ రిస్క్ జోన్లోకి వెళ్ళి పట్టుకున్నప్పుడే నేను గెలుపు వద్దకు వెళ్తానటువంటి విశ్వాసంతో పట్టుకుందే గెలిచింది. సాధారణమైనటువంటి స్వయం సేవకులందరము కూడా సంఘ కార్యాన్ని ఇదే పద్ధతిలో ఒక సైనికుడు ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నాడో, ఆట ఆడుతున్నటువంటి వ్యక్తి గెలుపొందడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేశారో అదే విధంగా నేను చేయాలి. పటేల్ గారి మనసులో నేను ఏమీ పొందనప్పటికీ, ఏమి లాభం నాకు కలగపోయినప్పటికీ ఈ దేశానికి కలిగేటువంటి లాభమే నాకు లాభం అని చెప్పి భావించాడు. మేజర్ ధ్యాన్ చంద్ 36 ఒలింపిక్స్లో జర్మనీతో ఆటలో, హాకీలో భారత్ 8 వచ్చింది, జర్మనీకి 1 వచ్చిందండి. ఇది చూసి హిట్లర్ ధ్యాన్ చంద్ని అడుగుతాడు, నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? సైన్యంలో చేస్తున్నావు. ఏ పొజిషన్లో ఉన్నావు? ఈ పొజిషన్లో ఉన్నావు. నీ జీతం ఎంత? ఇంత. నువ్వు రిజైన్ చేసేసి మా దేశానికి వచ్చే, నీకు మంచి పోస్ట్ ఇస్తాను, చాలా ఎక్కువ జీతం ఇస్తాను, నా దేశం తరఫున ఆడని చెప్పేసి అడిగాడు. ధ్యాన్ చంద్ చెప్పాడు, నేను డబ్బు కోసము పదవి కోసం ఆడట్లేదు, నేను నా దేశం కోసం ఆడుతున్నాను. ఐ విల్ ప్లే ఫర్ మై కంట్రీ ఓన్లీ. వెళ్ళలేదు. నేను చేసేటువంటి ప్రతి పని ఏది చేస్తున్నప్పటికీ ఈ దేశానికి లాభమా కాదా? గీటురాయి అదే అండి. నాకు లాభం కలుగుతుంది, దేశానికి నష్టం కలుగుతుంది, నేను పొరపాటును కూడా చేయను. నాకు నష్టం కలగొచ్చు, కానీ దేశానికి, సమాజానికి లాభము, దాన్ని తప్పకుండా చేసి తీరుతాను, వదలను. ఒకటి ఆటలో ఆడుతున్నప్పుడు శాఖలో వచ్చిన తర్వాత ఈ భావన మన మనసులో పెరుగుతుంటుందండి. ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచన కలుగుతుంటుంది. కానీ నా దేశము ప్రపంచంలోకెల్లా అన్ని దేశాల కంటే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. ఇది నా లక్ష్యం కావాలి. ఒకటి దేశం కోసం జీవించడము. ఈ రోజున ఉండేటువంటి పరిస్థితి ఎట్లుంది? ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఆంగ్లంలో చెప్తుంటారు, డిజర్వ్ బిఫోర్ యు డిజైర్ అని చెప్పేసి అంటారు. ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో, ఆ కోరిక ఉందో, ఆ కోరికను పొందడానికి కావలసినటువంటి అర్హతను సంపాదించాలి. అర్హత లేకపోతే ఏది సాధించలేము. 2 ఎత్తైనటువంటి భవనాల మధ్యలో తాడు కట్టి ఒక వ్యక్తి అందరినీ పిలిచాడు. 3-4 వేల మంది వచ్చారు.
అందరినీ పిలిచాక చెప్పాడు, ఈ తాడు మీద నేను ఒక కర్ర పట్టుకొని నడుస్తా అన్నాడు. నడుస్తూ ఉన్నాడు. అందరూ ఆ చివరికి వస్తుంటే ఉత్కంఠంగా చూస్తూ చప్పట్లు కొట్టారు విపరీతంగా. ఇటు పక్క నుంచి రెండోసారి చెప్పాడు, కర్ర లేకుండా నడుస్తాను, కొద్దిగా బ్యాలెన్స్ కష్టం అవుతుంది, కానీ నడిచి చూపించాడు, బాగా చప్పట్లు కొట్టారు. మూడోసారి చెప్పాడు, ఒక సైకిల్ తొక్కుతానని చెప్పేసి అన్నాడు. ఒక సైకిల్ తీశాడు, ఆ తాడు మీద తొక్కుతున్నాడు. సుమారుగా 40 అడుగుల ఎత్తులో ఉంది. అందరూ చాలా చప్పట్లు కొట్టాడు. నాలుగోసారి చెప్పాడు, ఒక చక్రం ఉండేటువంటి సైకిల్ తొక్కగలుగుతానా లేదా అని చెప్పేసి అడిగాడు అందరినీ. అందరూ ఏమన్నారంటే 3 సార్లు చూశారు కాబట్టి నువ్వు తొక్కగలుగుతావు అన్నాడు. అప్పుడు ఒక చక్రం ఉండేటువంటి సైకిల్ తీశాడు. దానికి ఒక చక్రం ఉంది, కానీ 2 సీట్లు ఉన్నాయి. కింద కూర్చొని అరుస్తున్నారే, నువ్వు తొక్కగలుగుతావని. ఎవరైనా రండి, నా వెనకాల కూర్చోండి, మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. వస్తారండి. చూస్తున్నటువంటి వ్యక్తులకి నువ్వు వెళ్ళగలుగుతావనే నమ్మకం ఉంది, నన్ను కూడా తీసుకెళ్తావనే నమ్మకం ఇంకా కుదరలేదు. అప్పుడప్పుడు రోడ్డు మీద చూస్తుంటాం మనము, 4 కర్రలు కట్టేసి మధ్యలో తాడు కట్టేసి ఒక చిన్న కుటుంబము దాని మీద ఆ విన్యాసాలు చేస్తూ ఉంటే ఆ పసిపిల్లలు అబ్బతో పాటు నారతో పాటు ఎగిరేసి ఆనందంగా చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళ మీద విశ్వాసం ఉంది, పడేయరనేటువంటిది. ప్రపంచానికి ఈ రోజున భారతదేశము గొప్పది, హిందూ ధర్మం గొప్పది, ఇది అర్థమైంది. కానీ ఈ దేశంతో పాటు కలిసి నడిస్తే మనం కూడా ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి విశ్వాసం ఇంకా కలగలేదు. ఆ విశ్వాసాన్ని కలిగించేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆ విశ్వాసాన్ని కలిగించడం కోసమే శతాబ్దిలో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం పంచ పరివర్తన. మొదటిది ఒక అద్భుతమైనటువంటి మన యొక్క కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల్ని కాపాడుకోవడం. మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రాణం లేనటువంటి ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నామో, మనకు ప్రాణం పోసినటువంటి తల్లికి ఎంతసేపు సమయం ఇస్తున్నాం మనము? మనని ప్రాణంగా చూసుకునేటువంటి కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నాం మనము? 6 కోట్ల విలువైనటువంటి విల్లాలో ఉండేటువంటి వ్యక్తి తండ్రి చనిపోతే పలకరించడానికి వెళ్ళాను. అడిగా నేను, తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, మరి అమ్మ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగితే అతను చెప్పాడు, అమ్మ నీతో పాటు ఉంటుందా అని చెప్పేసి అడిగితే అమ్మ నాతో పాటు లేదన్నాడు. కొద్దిగా బాధ కలిగింది. మరి ఎక్కడ ఉంటుందని అడిగా, నేను అమ్మతో పాటు ఉంటున్నా అన్నాడు. చిన్న ఆలోచనలు తేడా అండి. ఒకటి కుటుంబం అనేటువంటిది కేవలం కలిసి జీవించేటువంటిది కాదు, ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థది, విలువల్ని అందించేటువంటి వ్యవస్థది. కానీ పాశ్చాత్య దేశాల్లో లోయెస్ట్ ఎంటిటీ అంటే ఇండివిజువల్, కానీ భారతదేశంలో లోయెస్ట్ ఎంటిటీ అంటే ఒక కుటుంబము. పాశ్చాత్య దేశాల్లో గ్లోబల్ మార్కెట్ అని చెప్పేసి అన్నారు, కానీ భారతీయ వ్యవస్థ గ్లోబల్ ఫ్యామిలీ, వసుదైవ కుటుంబకం అని చెప్పాము మనము. G20 యొక్క ధ్యేయ వాక్యము వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ, వసుదైవ కుటుంబకం. ఒకటి నా కుటుంబం అటువంటి విలువల్ని ఉండేటువంటి కుటుంబంగా ఉండాలి. రెండవది పర్యావరణ హితంగా జీవించాలి. ఒకటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఒక్కసారి ఉపయోగించి పారేసేటువంటి ప్లాస్టిక్ని తగ్గించాలి. మొక్కల్ని పెంచాలి. మనం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాము, శాఖ జరుగుతుంది, 80 మంది విజయదశమి ఉత్సవం జరిగింది, 20 మంది అమ్మాయిలు పాల్గొన్నారు, మిగిలినటువంటి వాళ్ళు చూడడానికి వచ్చారు. మరి శాఖ కారణంగా క్యాంపస్ కలిసి వచ్చేదేంటి? అగరబత్తి వెలిగించామంటే వాసన వచ్చింది, దీపం వెలిగించామంటే కాంతి వచ్చింది. శాఖ జరిగితే లాభం ఏంటి క్యాంపస్కి? కానీ మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. నేను చదివేటువంటి కాలేజీలో మెల్లిగా మనం ప్రయత్నం చేయాల్సిందంటే 5 విషయాలు సంకల్పం చేశారు. ఒకటి గ్రీన్ క్యాంపస్, హరిత. ఒకటి మొక్కల్ని పెంచేటువంటి అలవాటు. నీ పుట్టినరోజుని ఎలా చేయాలి నీ ఇష్టము, కానీ పుట్టినరోజుకి ఒక మొక్కని నాటి పెంచొచ్చా? రెండవది క్లీన్ క్యాంపస్.
నా క్యాంపస్ని నేను శుభ్రం చేసుకోలేకపోవచ్చు, కానీ నా వల్ల నా క్యాంపస్ అపరిశుభ్రం కాకూడదు. హైదరాబాద్ నగరాన్ని నేను శుభ్రం చేసుకోలేకపోవచ్చు, కానీ నా వల్ల అపరిశుభ్రం కాకూడదు. చిన్న ఆలోచన తెచ్చుకోవచ్చా? మూడవది హార్మోనియస్ క్యాంపస్. పంచ పరివర్తనలో చెప్పుకున్నాం మన సమరసత. ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ అన్న తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. ఒకటి ఏ రాష్ట్రం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ కులం వాడైనా, ఏ వర్గము, ఏ వర్ణం అయినప్పటికీ మనందరం కూడా ఉండేటువంటి క్యాంపస్లో ఉండేటువంటి 6,000 మంది మనందరం కూడా ఒక్కటి. సమరసత. రాముడికి పూజ చేయడం అంటే, రాముడు ఏ విధంగా అయితే శబరి యొక్క ఎంగిలి పళ్ళను చూసి తిన్నాడు, కానీ శబరి యొక్క కులం చూడలేదు, గుహుడి యొక్క కులం చూడలేదు. కృష్ణుడు తన యొక్క బాల్యం మిత్రుడు సుధాముడు వచ్చాడన్నటువంటి వార్త విన్న వెంటనే పిలవండి అని చెప్పేసి అనలేదు, పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి మాట్లాడాడు. ఒకటి రాముణ్ణి కృష్ణుడిని నిజంగా పూజించడం అంటే మన హృదయాలలో కులము అంతస్తు యొక్క భేదభావాల్ని, క్యాస్ట్ అండ్ క్లాస్ యొక్క డిఫరెన్స్ మన మనసులో లేకుండా ఉండడము. ఇది నిజమైనటువంటి రాముడి యొక్క పూజ. రామరాజ్యం అంటే ప్రభుత్వం తీసుకొచ్చేది కాదు, నా ఇంట్లో నా దగ్గర నుంచి ప్రారంభమైతే వచ్చేటువంటిది రామరాజ్యము. ఒకటి హార్మోనియస్ క్యాంపస్ అన్నారు. నాలుగవది నేషనలిస్ట్ క్యాంపస్. ఒకటి ప్రతి వ్యక్తి సంఘానికి వచ్చినా రాకపోయినప్పటికీ జాతీయ భావన కలిగినటువంటి వ్యక్తి కావాలి. ఒకటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఈ దేశంలో ఉండేటువంటి వ్యక్తి జాతీయ జెండాని, జనగణమనని, జాతీయ గానం, వందే మాత్రాన్ని, రాజ్యాంగాన్ని, ఈ నాలుగిటిని పరిపూర్ణంగా రక్షించేటువంటి వ్యవస్థ ఉండాలా, గౌరవించేటువంటి వ్యవస్థ కావాలా. నేషనలిస్ట్ క్యాంపస్. ఈ దేశాన్ని చులకన చేసి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు ఉండకూడదు. ఈ దేశంలో జీవిస్తున్నటువంటి, నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం లోపల ప్రైడ్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా, ఈ దేశంలో జీవిస్తున్నందుకు గర్వపడేటువంటి స్థితికి రావాలా, ప్రతి ఒక్క వ్యక్తికి కలగాలి. ఇక్కడ అటువంటి జాతీయ భావన కలిగినటువంటి క్యాంపస్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో శాఖ జరుగుతుంది. అక్టోబర్ నవంబర్లో వెళ్ళాను. శాఖ జరుగుతుంది కదా, ఏంటి మార్పు అని చెప్పేసి అడిగా. వాళ్ళు చెప్పారు, మొన్న ఫిబ్రవరిలో ప్రారంభమైందండి మా కాలేజీలో శాఖ, 3వ సంవత్సరం చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ చెప్పాడు. గత 3 సంవత్సరాల్లో 5 సార్లు జాతీయ జెండా ఆగస్టు 15, జనవరి 26 అయింది. మేమెవరం వెళ్ళలేదు. మేమేమనుకునే వాళ్ళము, ఇట్ ఈజ్ ఎ నేషనల్ హాలిడే. కానీ ఫిబ్రవరిలో శాఖ ప్రారంభమై 15 మంది శాఖకు వస్తూ ఉంటే, నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ భారత్ మాతకి జయగానం చేసినప్పుడు ఆటలాడుతూ జై జై మాత భారత్ మాత అని చెప్పిన తర్వాత మాకు అనిపించింది, జూలైలో ఆగస్టు 15 జెండా వందనంలో మనం పాల్గొనకపోతే ఎట్లా. ఇక్కడ హాస్టల్లో ఉండేటువంటి 250 మందిని తయారు చేశాము, ఉదయం లేపాము, ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొన్నాడు. మేము శాఖకి వెళ్తున్నటువంటి వాళ్ళని మంచి దేశభక్తి పాట పాడాము. శాఖ యొక్క ముఖ్య శిక్షకు కార్యవా 2 మంచి బౌద్ధికి ఇచ్చారు. ఎందుకు వచ్చింది మార్పు అన్న? శాఖ రాకముందు, శాఖ జరగక ముందు మా క్యాంపస్, మా అందరి మనసులో ఆగస్టు 15, జనవరి 26 అంటే నేషనల్ హాలిడే. కానీ శాఖకు వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ ఎ నేషనల్ ఫెస్టివల్, జాతీయ పండగ. ఆలోచనలో మార్పు వచ్చింది. ఆదివారం సెలవు అంటే లేటుగా లేద్దాం అనిపిస్తుంది. సంక్రాంతి రోజున, దీపావళి రోజున, దసరా రోజున, ఉగాది రోజున ఆలస్యంగా లేద్దామని ఎప్పుడైనా అనుకుంటామా? ఇప్పుడు నా క్యాంపస్ నేషనలిస్ట్ క్యాంపస్ కావాలా. 5వది డ్రగ్ ఫ్రీ క్యాంపస్ కావాలా. ప్రతి ఒక్కరము ఆ విధంగా డ్రగ్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, మన కాలేజీలో, మన బస్తీల్లో ఎక్కడ జరుగుతుంటే దాని వెంటనే సమాచారాన్ని అందించేటువంటి వ్యవస్థ, గమనించేటువంటి వ్యవస్థ. ఈ 5 విషయాల్లో గ్రీన్ క్యాంపస్,
క్లీన్ క్యాంపస్, హార్మోనియస్ క్యాంపస్, నేషనలిస్ట్ క్యాంపస్, డ్రగ్ ఫ్రీ క్యాంపస్. మన యొక్క కాలేజు, మన యొక్క యూనివర్సిటీ, మన యొక్క స్కూలు ఏ విధంగా కావాలి ఆలోచించుకోవాలి. ఇక్కడ సంఘ యొక్క శతాబ్దిలో ఈ విధంగా బస్తీ కేంద్రంగా, మండలం కేంద్రంగా, శాఖ ద్వారా ఈ విధంగా సమాజంలో పరివర్తన తీసుకురావడము, కుటుంబ వ్యవస్థ పర్యావరణ హితంగా జీవించడము, సామాజిక సమరసత, దీంతో పాటుగా స్వదేశీ, చివరిది పౌర విధుల్ని ఆచరించడము, సివిక్ సెన్స్ ఇది పెరగాలి. గత 10 సంవత్సరాల్లో చూసినట్టయితే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 4వ ప్లేస్కి వెళ్ళామండి. కానీ ఇండియా టుడే వాడేశాడు మన మార్చిలో గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ జీడిపి 118వ ప్లేస్లో ఉన్నాం మనం. ఇక్కడ బయట తిరుగుతున్నప్పుడు ఎలా ఉన్నాము, బస్సులో ఎలా ఉన్నాము, రైల్లో ఎలా ఉన్నాము, సిగ్నల్ దగ్గర ఎలా ఉన్నాము, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియమాల్ని ఆచరించడంలో ఎలా ఉన్నాము, నియమాన్ని పాటిస్తున్నామా లేదా, ఈ చిన్న చిన్న విషయాల్ని ఆచరించేటువంటి సమాజము. సైనికుల్లో ధైర్యం ఎలా వస్తుందని చెప్పేసి అడిగితే, సైనికుల్లో చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఎక్సర్సైజు, మార్చింగ్, ఈ డ్రిల్లు, వీటి ద్వారా వచ్చేటువంటి క్రమశిక్షణ ద్వారా ధైర్యం పెరుగుతుందన్నారు. క్రమశిక్షణ చాలా సహజంగా ధైర్యాన్ని తీసుకొస్తుంటుంది. కానీ సమాజంలో ఎప్పుడైతే క్రమశిక్షణ వస్తుందో, ఆ డిసిప్లిన్ ఉంటుందో, నియమాల్ని ఆచరించేటువంటి స్వభావం పెరుగుతుందో, అప్పుడు పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. కానీ పంచ పరివర్తన ఈ 5 విషయాల్ని, శాఖను విస్తరించడము, 7 కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చేయడంతో పాటుగా సమాజంలో ఈ 5 విషయాల్లో మార్పుని తీసుకురావడము, దీని ద్వారా ఈ దేశం ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి. మనందరి యొక్క అదృష్టము 500 సంవత్సరాల తర్వాత భవ్యమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో కట్టుకోవడము చూసాము, ప్రతిష్ఠ చూసాము మనము, దాని మీద జెండా ఎగరవేయడం చూసాము మనము. సంఘ యొక్క శతాబ్ది ఆనందించేటువంటిదే, కానీ సంతృప్తి చెందేది కాదు. సంతృప్తి ఎప్పుడు ఈ దేశం వైభవ స్థితికి వెళ్ళినప్పుడు. కానీ అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ఠ చూసాము, కానీ మనం చూడవలసింది ఏంటి, ఈ దేశము వైభవ స్థితికి వెళ్ళడం చూడాలి. అనేక మంది యువకులు మనం శివాజీని ఆదర్శంగా తీసుకుంటాం మనము. కాబట్టి శివాజీని ఆదర్శంగా తీసుకునేటువంటి వాళ్ళము, శివాజీ యొక్క ఫోటోని మన యొక్క వెహికల్ మీద పెట్టుకునేటువంటి వాళ్ళము, శివాజీ లాగా గడ్డం పెంచుకోవాలని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళము. కానీ మనం యువకులు మనం జాగ్రత్త పడాలి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన క్యాంపస్లో మనము, మన ఫ్రెండ్స్ ఎవరు కూడా శివాజీ అంటే ఎవరు, ఒక పరస్త్రీని తల్లిగా పూజించేసి ఆ కోటలో వచ్చినటువంటి ఆ కోట యొక్క సుబేదార్ యొక్క కోడల్ని గౌరవంగా పంపించాడు. సీతమ్మ వారికి అవమానం జరిగితే రావణ యుద్ధం జరిగింది, ద్రౌపదికి అవమానం జరిగితే మహాభారత యుద్ధం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఏ ఒక్క స్త్రీకి, ఏ ఒక్క తల్లికి అవమానం జరగకూడదు. ఇదే రామరాజ్యం యొక్క ప్రథమ లక్షణం. ఇదే మనం చూసుకోవాలి బాధ్యత. కానీ రాముడి యొక్క జీవితం అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, నా యొక్క కన్న తల్లి, నా జన్మభూమి స్వర్గము కంటే గొప్పది అనేటువంటి భావంతో రావడము. భగత్ సింగ్ని ఉరివేస్తూ ఉంటే తల్లి ముందొచ్చి పలకరిస్తే తల్లితో చెప్పాడు, అమ్మా ఉరివేసిన రోజున నువ్వు రావద్దని చెప్పేసి. ఎందుకు అంటే తల్లితో చెప్తాడు, నువ్వు ఉరివేయడం చూస్తే నీకు పొరపాటున కన్నీరు కారితే భగత్ సింగ్ యొక్క తల్లి బాధపడింది అని చెప్పేసి ప్రపంచం అనుకోకూడదు చెప్పాడు. పద్మపణి ఆచార్య మన హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి 1999 కార్గిల్ యుద్ధంలో చనిపోయాడు. తల్లి విమలాచార్య విజయవాడలో ఒక సభకి వచ్చింది. సభకి వచ్చినప్పుడు ఆవిడ ఒక్కసారి సంఘ కార్యాలయంలోకి అడుగు పెడుతూనే అక్కడ ఉండేటువంటి 40-50 మందికి కాస్త ఎందుకంటే అప్పుడే వార్తలు విన్నారు.
బాధ కలిగింది. ఆవిడ అడుగు పెడుతూ నవ్వుతూ చెప్పింది, ఎవరు కన్నీరు కాల్చొద్దు. ఎందుకంటే నేను కూడా చనిపోయిన తర్వాత నా కుమారుడు చనిపోయాడనేటువంటి వార్త విని నేను కన్నీరు కార్చలేదు. ఎందుకంటే నా కుమారుడు చనిపోలేదు, బలిదానం చెందాడు. నేను ఒక్క కన్నీరు బొట్టు కార్చినప్పటికీ ఆ బలిదానానికి అవమానం అవుతుంది. కార్గిల్ విజయోత్సవ సభ అని చెప్పేసి వెనకాల బ్యానర్ ఉంటే ఆవిడ చెప్పింది, విజయోత్సవ సభ ఇది కాదు. ఎప్పుడైతే ప్రపంచ పటం మీద పాకిస్తాన్ అనేటువంటిది లేకుండా ఈ దేశంలో కలిసిపోతుందో అప్పుడే నిజమైనటువంటి విజయోత్సవ సభ అని చెప్పి చెప్పింది. కాబట్టి సంఘ యొక్క స్వయం సేవక యొక్క హృదయం లోపల మన అందరి యొక్క ప్రయత్నము కారణంగా మన శాఖ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి. ఏమండి, 140 కోట్ల మంది యొక్క హృదయం లోపల ఈ భూమి నా కన్న తల్లి అనేటువంటి భావన కలుగుతూ ఈ దేశాన్ని వైభవ స్థితికి తీసుకెళ్ళాలి. నా కళ్ళతో నేను చూడాలి. సంఘ యొక్క శతాబ్ది యొక్క లక్ష్యం ఇదే. మనం ఎప్పుడైతే ఆ వైభవ స్థితికి చేరుతామో ప్రపంచం మొత్తము కూడా ఈ దేశము గొప్పది, ఈ ధర్మము గొప్పది, దీన్ని ఆచరిస్తున్నటువంటి సమాజము నా కళ్ళ ముందు కనబడుతుంది. నేను కూడా ఈ దేశంతో పాటు కనుక వెళ్ళినట్టయితే నన్ను కూడా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి విశ్వాసం ప్రపంచానికి కలుగుతుంది. మిగిలినటువంటి దేశాలు అమెరికా, చైనా, జపాన్ ఇట్లాంటివన్నీ ఏవైనప్పటికీ కూడా, ఇంగ్లాండ్ గతంలో, రష్యా నేను సూపర్ పవర్ కావాలని చెప్పేసి కోరుకున్నాయి. కానీ సూపర్ పవర్ మిగిలినటువంటి దేశాల్ని అనగదొక్కి నేను పైకి రావాలనేటువంటి ఆలోచన వాళ్ళకుంది. శ్రీలంకను చూసాం, నేపాల్ని చూసాం, బంగ్లాదేశ్ని చూసాం, పాకిస్తాన్ని చూసాం, ఏమైపోయాయో. కానీ ఒకే ఒక్క దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే హిందూ ధర్మం కారణంగా నేను మాత్రమే కాదు, నాతో పాటు ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాలని, అక్కడ ఉండేటువంటి 750 కోట్ల మంది యొక్క ఉన్నతిని ఆలోచించేటువంటి ఏకైక దేశం భారతదేశము. అదే విశ్వగురు అంటే. అటువంటి విశ్వగురు స్థానాన్ని ప్రపంచంలో తీసుకెళ్ళడం కోసము నేను సమయం ఇచ్చి పనిచేస్తాను, ఆలోచనతో పనిచేస్తాను. నేను ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తిలోకి వెళ్ళినప్పటికీ నేను నా కుటుంబం కోసం కాదు, ఈ దేశం కోసం పనిచేస్తున్నాను అనేటువంటి సంకల్పంతో పనిచేసినట్టయితే రాబోయేటువంటి కొద్ది సంవత్సరాలు అటువంటి వైభవ స్థితిని మనం చూడగలుగుతాము. అటువంటి సంకల్పాన్ని మనం చేసుకుని ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ పూర్తి చేస్తున్నాను.